అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి బాగాలేదన్నారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. అయినా పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారన్నారు. కనీసం మెడిసిన్ కూడా తీసుకోనివ్వలేదన్నారు. పోలీసులు కూడా ఒక అరెస్ట్ చేసినప్పుడు ఒక పద్ధతి ఉంటుంది కదా. ఒక ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతున్నప్పుడు ఏదైనా ఒక తప్పు చేస్తే ఒక నోటీస్ ఇస్తారు. ఒక నోటీస్ ఇచ్చి పలానా కేసులోన పలానా కారణం వల్ల మేము పిలుస్తున్నామని చెప్పి ఏదైనా ఒక వ్యవస్థకి కట్టుబడి ఉన్నట్టుగా వాళ్ళు కూడా వ్యవహరించాలి. కానీ ఈరోజు ఈ అరెస్టులు చేసింది పోలీసులా లేకపోతే వైసీపీ గూండాలా అన్నటువంటి విధంగా ఇంత అక్రమంగా చేయడం మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎక్కడ అసలు ప్రజాస్వామ్యమే లేనట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఒక ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తిని, వాళ్ళ కుటుంబంతో ఉన్నటువంటి వ్యక్తిని బెడ్రూమ్లో కూడా వచ్చి మరి తను ఆ టైంలో ఇంకా ముఖ్యమైనటువంటి విషయం, అచ్చెన్నాయుడు గారు నిన్నే సర్జరీ కూడా చేసుకున్నారు. శ్రీకాకుళం హాస్పిటల్లో ఒక మైనర్ సర్జరీ కూడా చేసుకున్నారు. ఆ విషయం కూడా పోలీసులకు వచ్చినప్పుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. దాని మీదను ప్రొసీజర్స్ అబ్జర్వ్ చేయలేదని, మరి కొంతమంది స్పీకర్ గారికి సమాచారం ఇవ్వలేదని, నిన్న ఈరోజు కొన్ని వార్తలు వచ్చిన మీదట ఈ మీడియా ముందు అటెండ్ అవటం జరిగింది. చాలా స్పష్టంగా మొట్టమొదట మెసేజ్, during the course of investigation on 12/6/2020 at about 7:20 hours at Nimmada village, Kotabommali Mandal, Srikakulam district, Sri Kinjarapu Acchennayudu, Honorable MLA, Tekkali Assembly Constituency and ex-Minister for Labour and Employment, was arrested in a case crime number 4 by RCO CIU ACB/2020 by US 13(1) CD R/W 13(2) of PC Act 1988 and 13(1) A R/W 13(2) of PC Amendment Act 2018, Section 408, 420, 120 B IPC of ACB CIU AP. ఈ సెక్షన్స్ కింద వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. విజయవాడ ఇన్ ఈఎస్ఐ ఐఎంఎస్ స్కామ్ కేస్. Honorable MLA is being produced before the Honorable Special Court of SPE and ACB cases Vijayawada. This is for favor of kind information. Details follows. ఇది మొట్టమొదట డిడి ఏసీబీ నుంచి నాకు వచ్చినటువంటి కమ్యూనికేషన్. ఇక రెండవది ప్రెజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. దట్ ఈజ్ ఆల్సో ప్రెజెన్స్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ జైల్ విజయవాడ, రిమాండ్ ప్రిజనర్ 1573 కింజరాపు అచ్చెన్నాయుడు, son of Dalinaidu, age 50 years, in crime number 04 by RCO CIU ACB Vijayawada 2020 of Anti-Corruption Bureau CIU Vijayawada, sent to GGH Guntur through AR Escort Party Vijayawada for medical treatment as per the Honorable Court orders. Information submitted regarding. ఇది రెండోది జైల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. ఇక మూడవది ఆఫీస్ ఆఫ్ ది కోర్ట్ ఆఫ్ స్పెషల్ జడ్జ్, కోర్ట్స్ క్రిమినల్ అరెస్ట్ అండ్ రిమాండ్ ఆఫ్ శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు, member of State Legislative Assembly, State of Andhra Pradesh, intimation as per Rule 17 of Criminal Rules of
practice submitting regarding crime number 4 by RCO CIU ACB 2020 of Anti-Corruption Bureau CIU ACB Vijayawada Police Station registered for the offences under section 13(1) A, C and D, read with section 13(2) of Prevention of Corruption Act 1988 and under section 409, 420 and 120B of India Penal Code. ఇది మూడో ఇంటిమేషన్. కాబట్టి ప్రొసీజర్స్ సరిగా అబ్జర్వ్ చేయలేదు, కమ్యూనికేషన్ లేదన్నటువంటిది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అన్నీ కూడా ప్రొసీజరికల్గానే వాళ్ళు చేయటం జరిగింది. అది మీకు ఒకసారి తెలియచేద్దామని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్తో మీ దగ్గరికి రావడం జరిగింది. ఇక తర్వాత మనకి జనరలీ దిస్ కైండ్ ఆఫ్ వైట్ కాలర్ అఫెన్సెస్ ఆర్ కమిటెడ్ బై దోస్ పర్సన్స్ హూ ఆర్ డ్రెస్డ్ ఇన్ డీసెంట్ కలర్స్. మనీ లాండరింగ్ చట్టంలో మనకి యాక్చువల్గా ఇదే కాదు, ఇప్పుడు ఇది మనకి స్కామ్లో దొరికింది. దీని చుట్టూ అనేకమైనటువంటి డైమెన్షన్స్ కూడా ఉంటాయి. మనీ లాండరింగ్ కింద ఐపీసీ సెక్షన్ 120B, అలాగే నేరపూరితమైనటువంటి క్రిమినల్ కాన్స్పిరసీ కూడా యాడ్ చేస్తే మొత్తం ఈ వ్యవహారం వెనుక ఎందరున్నారు అన్నటువంటిది కూడా తెలుస్తుంది. ఈ రకంగా వందల కోట్ల ప్రజాధనాన్ని నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించి దోచేసిన డబ్బుని మనీ లాండరింగ్ చట్టం ప్రకారం క్రైమ్ ప్రొసీడ్స్ ఉంటాయి. ఆ డబ్బుని నిష్కలంకమైన డబ్బుగా, అనగా అన్టైంటెడ్ డబ్బుగా చూపిస్తూ వివిధ లావాదేవీల్లో వాడుకునే మదుపు పెట్టి ఆస్తులు కూడబెట్టడం, ఇది చట్ట ప్రకారం చాలా పెద్ద నేరం. సెక్షన్ 4 దీనికి మామూలుగా 7 ఏళ్లకు తక్కువ కాకుండా ప్రొసీజర్స్ ప్రకారం ఇవి ఏ విధంగా పనిష్మెంట్స్ ఉంటాయనేటువంటిది అది వాళ్ళ చట్టంలో పేర్కొన్నట్టుగా వాళ్ళు తీసుకుంటారు. అయితే ఈ విధంగా జరుగుతున్నటువంటి దాంట్లో పేపర్లో కూడా చాలా వరకు చూసాం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, ఈజ్ ఏ సీనియర్ మోస్ట్ లీడర్ ఇన్ ద స్టేట్, 3 తడవులుగా ముఖ్యమంత్రిగా చేశారు, వారికి అపారమైన అనుభవం ఉందని చెప్పుకుంటారు. నేరాలకు బీసీలకు సంబంధం ఏమిటండి? అచ్చెన్నాయుడు బీసీ అయితే నేరాన్ని వదిలేద్దామా? షల్ వి లీవ్ దిస్ కేస్? వదిలేద్దామా? ఇది బీసీలందరికీ చంద్రబాబు నాయుడు గారు ఆపాదించడం నేను చాలా బాధపడుతున్నాను. ఇట్స్ ఏ క్రైమ్. ఇది ఒక నేరం. ఈ క్రైమ్కి ఎవరు అతీతులు కాదు, బీసీలో కాదు, ఓసీలో కాదు, ఎవరు అతీతులు కాదు. ఇప్పుడు దీనివల్ల బీసీలని చెప్పి 10 సార్లు మాట్లాడుతూ ఈ నేరాన్ని బీసీలని చూపిస్తూ ఒక విధంగా బీసీలను అవమానిస్తున్నారు. ఈ క్రైమ్ జరిగినప్పుడు అది బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, లేదు ఓసీయా అన్నటువంటిది ప్రశ్న కాదు కదా. క్రైమ్ ఈజ్ ఏ క్రైమ్. క్రైమ్ అని డీల్ చేస్తుండేటప్పుడు ఒక పెద్ద మనిషిగా మీరు ఇలాంటి మాట్లాడడం అది ఎంతవరకు సమంజసం? నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వంలో ఈ అవినీతి జరిగిందా లేదా?
స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తున్నాం. బీసీ అయితే నేరం చేస్తే వదిలేయాలా? నేను అందుకే అంటున్నాను, నేనేమి నేరం చేయలేదు అని మీరు అనుకుంటే, నిన్న మీరు చెప్పారు అచ్చెన్నాయుడు గారికి అలాంటి సంబంధం లేదు దీంట్లో అని. వెన్ దెర్ ఇస్ ఎ ఇన్వెస్టిగేటింగ్ క్రైమ్ ఏజెన్సీ, వాళ్ళు ఒకవైపు నుంచి చేస్తుంటే మీరు నేరం లేదని చెప్తున్నారు. పోనీ ఎవరు చేసి ఉంటారు చెప్పండి? ఆయన చేయలేదు, ఇంకెవరైనా చేశారా? ఆయన చేశారన్నటువంటిది ఆధారాలు ఉన్నాయని వాళ్ళు అరెస్ట్ చేశామని ఏసీబీ వాళ్ళు బల్ల గుద్ది చెప్తున్నారు. పోనీ ఇంకెవరైనా చేశారా? మీకేమైనా ఐడియా ఉంటే చెప్పండి. అచ్చెన్నాయుడు కాదు ఇంకెవడైనా చేశాడని ఉంటే చెప్పండి. ఒకవేళ అచ్చెన్నాయుడే నేను ఈ నేరం చేయలేదని అంటే గుడ్, వెరీ గుడ్. లెట్ హిమ్ ప్రూవ్ దట్ ఈజ్ ఇన్నోసెంట్. నేను నేరం చేయలేదనుకుంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అని అచ్చెన్నాయుడు ఆయన రుజువు చేసుకోవాలా? ఇంకోటి అంటున్నారు, మీరు గోడగింతెళ్ళి తీసుకొని వచ్చారు అచ్చెన్నాయుడిని, ఇది కరెక్ట్ కాదు. ఓకే, ఇది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, వాళ్ళు ముందే ఇంటిమేషన్ ఇస్తారు. మరి ఇవాళ వాళ్ళ ముందున్నటువంటి ప్రత్యామ్నాయాలు ఏముంటే అవి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అధికారులు అన్వేషిస్తారు, దాని ప్రకారం అరెస్ట్ చేస్తారు. దాక్కున్నటువంటి వాడిని పట్టుకునే బాధ్యత వాళ్ళదే కదా. ఇవాళ గోడకి ఎంత కాదు, అవసరం అనుకుంటే ఆకాశంలో ఉన్నా భూమిలో నక్కినా భూమి బదులు కొట్టైనా సరే ఏజెన్సీ ఖచ్చితంగా పట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అది వాళ్ళ ఫండమెంటల్ డ్యూటీ, అది వాళ్ళ ప్రైమ్ డ్యూటీ. దానికోసం అన్నటువంటిది తీసుకొని వచ్చేసినారని రాజకీయ లబ్ధి కోసం మీరు బీసీలను అవమానించడం సరికాదు బాబు. ఇట్స్ నాట్ ఫెయిర్, ఇట్స్ నాట్ కరెక్ట్. ఇవాళ మా బీసీలందరినీ మీరు ఈ బురదని మా మీద జల్లుతున్నారు. మీ పార్టీలో ఉన్న ఒక శాసనసభ్యుడు చేసినటువంటి క్రైమ్ తాలూకా బురదని మా బీసీలందరి మీద, బలహీన వర్గాలందరి మీద మీరు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేరాన్ని అడ్డం పెట్టుకొని మీరు బీసీల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి అంటున్నారు, అచ్చెన్నాయుడు ఉగ్రవాద బందిపోట అలాగే అరెస్ట్ చేశారంటున్నారు. అచ్చెన్నాయుడు ఉగ్రవాద బందిపోటని మేమెవరు అనలేదే. క్రైమ్ ఏజెన్సీ ఏసీబీ వాళ్ళు తీసుకొని ఆధారాలు ఉన్నాయని చెప్పి, ఇందులో ప్రైమా ఫైసీ ఉందని చెప్పి అరెస్ట్ చేశారు. సరే, అచ్చెన్నాయుడు ఉగ్రవాదో లేదు బందిపోటో మీరే చెప్పాలా? మీ క్యాబినెట్లోనే పనిచేశారు కదా, మాకంటే మీరు చెప్తే బాగుంటుంది. తర్వాత గాంధీ విగ్రహాల దగ్గర, అంబేద్కర్ విగ్రహాల దగ్గర ధర్నాలు సత్యాగ్రహాలు చేస్తున్నారు. ఏంటండి అన్యాయం? నాకు అర్థం కాదు. మీరు ఇవాళ ఒక నేరస్తుడిని తీసుకొని ఏమైనా స్వాతంత్రోద్యమంలో అసువులు బాసినటువంటి కుటుంబం ఇదాంటి తీసుకొని వెళ్ళారు, నేరం చేశారు, తీసుకొని వెళ్ళారు. ఒక స్వాతంత్ర సమరంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధుడా? లేదు కార్గిల్ వార్లో పార్టిసిపేట్ చేసినటువంటి వీరయోధుడా? లేదు కరోనా కోసం పోరాడిన యోధుడా? ఏమని గాంధీ విగ్రహాల దగ్గర, అంబేద్కర్ విగ్రహాల దగ్గర ఈ ధర్నాలు చేసి ప్రొటెస్ట్ యాజిటేషన్ కార్యక్రమాలు ఏంటిది?
ఎక్కడికి మీరు తీసుకెళ్తున్నారు? నేరాలను నేరాలుగా ఉన్నప్పుడు ఖండించాలి. ఇవి దానివల్ల ఆ మహనీయుల్ని మహాత్ముల్ని మనం అవమానించినట్లు కాదా ఇది? మీరు ఇప్పుడు బీసీల కోసం మాట్లాడుతున్నారు. ఇది బీసీలకి ఎస్సీస్కి ఎస్టీస్కు బలహీన వర్గాలందరినీ కూడా మీరు అవమానపరచడమే. మీ పార్టీలో ఉన్న ఒక శాసనసభ్యుడు నేరం చేస్తే ఆ నేరాన్ని మేమెందుకండి బలవ్వాలి? ఆ నేరం వీళ్ళెందుకు పులుముకోవాలి? ఆ నేరంతో వాళ్ళకి అఫిలియేషన్ చేయడం ఏంటండి? నేరస్తుడు నేరం ఆ లైన్లో చూడండి. మీరు అలా మాట్లాడితే బీసీలకు ఇంకా మీ మీద ఏ విధంగా నమ్మకం ఉంటుందండి? కాబట్టి ఇలాంటివి సరైనటువంటి పద్ధతి కాదు ఇది. వీటిల్ని బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు మనం ఖండించాలి. ఖండించకుండా మనం ఈ విధంగా చేయడం మూలంగా అది తప్పు కదా. రెండోది, ఇప్పుడు రేపు ఉదయం ఈ కేసులో పర్ఫెక్ట్గా డీల్ చేస్తే మనీ లాండరింగ్ కూడా అట్రాక్ట్ అవుతుంది, అలాగే మనీ లేయరింగ్ కూడా అట్రాక్ట్ అవుతుంది. మనీ లాండరింగ్ చట్టంలో సెక్షన్ 3 and 4 కూడా యాడ్ చేయాల్సి ఈ కేసుకు సంబంధించి. మనీ లేయరింగ్ అంటే అందులో వచ్చినటువంటి డబ్బుని ఎవరెవరి ఖాతాల్లో వేశాం, ఇవన్నీ కూడా చూడవలసి వస్తుంది. ఇది ఈ చట్టానికే మనీ లాండరింగ్ చట్టం అనుబంధంగా ఉన్నటువంటి 2వ పేరా పార్ట్ 2లో పేర్కొన్న ఆర్థిక నేరాలకు ఏకంగా 10 ఏళ్ళు తక్కువ లేకుండా జైలు శిక్ష ఉంటుంది. ఇది నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, రైట్, అచ్చెన్నాయుడు అరెస్ట్కి సంబంధించి స్పీకర్ తమ్మినేని సీతారాం తనకు వచ్చినటువంటి నోటీస్కి సంబంధించి రెస్పాన్స్ చెప్తున్నారు. ఇప్పటి వరకు లైవ్లో చూసి